అబ్బా ఏం క్రియేటివిటీ చూపిస్తున్నారో వాళ్ళ గణపతులను తయారు చేసే కళాకారులు కూడా ఒక్కొక్కటి ఒక్కో వెరైటీ కాన్సెప్ట్ తోటి మస్తు తయారు చేస్తున్నారు. పండుగ మీద ఇంకా ఇష్టం పెరిగేటట్టు చేస్తున్నారు భక్తులకైతే. నిన్న కొన్ని వెరైటీ వినాయకుల విగ్రహాలను చూపెడతాం కదా, ఇక అట్నే ఇవాళ కూడా ఇంకొన్ని వెరైటీ వినాయకుల విగ్రహాలు చూసేద్దామా. ఇక చూసిర్రా ఏమిటితో డెకరేషన్ చేసిరో. మొత్తం రూపాయి చిక్కలు 10 రూపాయల చిక్కలే. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో సిద్ధార్థ యూతోలు నిలబెట్టిన గణపతి ఇది. మొత్తం 30,000 రూపాయల చిల్లర చిక్కలతో తయారు చేసిర్రు. మస్తుందిలే చూస్తుంటే. ఇక ఇటు వరంగల్ రామన్నపేటలో చూడు, బాదం పప్పు, కిస్మిస్, డ్రై ఫ్రూట్లతో తయారు చేసిర్రు గణపతిని. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. అదే రామన్నపేట బొడ్రాయి కాడ తాపీ మేస్త్రి సంగపోలేమో పోకవక్కలతో వెరైటీగా తయారు చేపిస్తే బఠానీ గింజలతో విగ్రహాన్ని తయారు చేపించారు ఇంకో కాడ. ఇక వరంగల్ గీత కార్మిక భవనం వాళ్ళేమో ప్లాస్టిక్ పూలతో గణపతిని తయారు చేపిస్తే ఎస్ఎస్కే సమాజ్ కాడ పండ్లతో చేసిన వినాయకుని నిలబెట్టిర్రు. ఇక పుట్టపర్తి సత్యసాయి కాడ చూడు, కళ్ళు మూస్తున్నట్టు తెరుస్తున్నట్టు ఎట్లుందో గణపతి. నెత్తి మీద శివయ్య నాట్యం చేస్తున్నట్టే అటు ఇటు తిరుగుతుండు. అచ్చం హైదరాబాద్ పట్టణం బాలాపూర్ కాడున్నట్టే ఉంది. ఇక నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఈనమడుగులనేమో గుహల శివలింగం మీద కొలువైండు గణనాథుడు. ఇట్లా అదే ఊళ్ళో ఠాగూర్ టీం వాళ్ళేమో ఆక్రిలిక్ పెరల్స్ తోని కదిలే వినాయకుని తయారు చేసిరు గిట్లా. మరి ఇన్నేసి మేకప్లు, ఇన్నేసి రూపాయలు చూసుకొని మురిసిపోతుండో, లేదంటే ఇదెక్కడి క్రియేటివిటీ రా భక్తుల్లారా అని మండిపోతుండో గణపతుల వారు కదా.